BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. వాట్ ఫర్ వై డిస్కసింగ్? నేను మీకు స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ అని చెప్పాను కదా, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్లో మీకు ఆల్రెడీ మనము హెల్పింగ్ వర్బ్స్ అంటే వర్బ్ ఏదైతే ఉంటుందో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ ఇంపార్టెంట్ అని మనం అనుకున్నామో అది కంటిన్యూ చేస్తున్నాము. వర్బ్లో మనం చూసింది ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్స్ చూసాం. హెల్పింగ్ వర్బ్స్లో ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్, మోడల్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. వర్బ్ని డివైడ్ చేసినట్టయితే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ అనమాట. హెల్పింగ్ వర్బ్ వచ్చేసి యాక్షన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్, యాక్షన్ వర్బ్, దీస్ 2 వర్బ్స్ ఆర్ డిఫరెంట్. అండ్ హెల్పింగ్ వర్బ్స్లో మనకు 2 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ప్రైమరీ హెల్పింగ్ వర్బ్ అండ్ మోడల్ హెల్పింగ్ వర్బ్ అని అవన్నీ నేను మీతో చెప్పాను. బట్ వీ హ్యావ్ టు డిస్కస్ ఆల్ దీస్ వర్బ్స్ డీప్లీ. ద సిచ్యువేషన్స్ ఏంటి, విచ్ వర్డ్ ఈజ్ యూస్డ్ ఫర్ విచ్ సిచ్యువేషన్ అనేది మనం తర్వాత చూస్తాం అనమాట. అండ్ ఐ టోల్డ్ యూ దట్ దెర్ ఈస్ నో సెంటెన్స్ వితౌట్ వర్బ్ అని. ఇప్పుడు మనము యాక్షన్ వర్బ్స్ని ఒకసారి జస్ట్ ఇంట్రడక్షన్ చూడాలి ఒకసారి. అంటే మనకు హెల్పింగ్ వర్బ్ తెలిసింది, యాక్షన్ వర్బ్ కూడా మనకు తెలియాలి. సో యాక్షన్ వర్బ్స్ ఎన్ని అంటే 5 యాక్షన్ వర్బ్స్ ఉంటాయి. ఈ యాక్షన్ వర్బ్స్ గురించి ఒక చిన్న డెఫినేషన్ ఉంది. ద వర్డ్స్ ఇండికేట్ యాక్షన్స్ and can be made 5 of one word. చూడండి, the words indicate actions. Words actions ని indicate చేస్తాయి. అలాగే can be made of 5 of one word. ఒక word ని తీసుకొని మనం 5 words చేస్తే అది యాక్షన్ వర్బ్ అవుతుంది అనమాట. ఓన్లీ యాక్షన్ వర్బ్ కెన్ బి మేడ్ లైక్ దట్, నాట్ అదర్ పార్ట్స్. మనకు ఈవెన్ హెల్పింగ్ వర్బ్ మీరు తీసుకున్న 5 words అవ్వవు అనమాట, యాక్షన్ వర్బ్ మాత్రమే అవుతుంది. చూడండి ఎలా అవుతుంది అన్నది. అండ్ వీ క్యాన్ కాల్ దెమ్ V1, VS, V2, V3, V4. మనం వాటిని ఎలా పిలవచ్చు అంటే వాట్ ఆర్ యాక్షన్ వర్బ్స్ అని ఎవరైనా క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. వాట్ ఆర్ యాక్షన్ వర్బ్స్ అంటే యూ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ యాక్షన్ వర్బ్స్ ఆర్ V1, VS, V2, V3, V4 అంటే వాటిని అలా పిలవాలన్నమాట. సరే, ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. ఐ హ్యావ్ రిటన్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. V1, VS, V2, V3, V4. లెట్ మీ టెల్ యూ బిఫోర్ వి సీ ద వర్డ్స్. మనకు ఈజీగా VS వస్తుంది, అలాగే V4 వస్తుంది. V1 మనకు తెలిసిందనుకోండి, యూ కెన్ మేక్ ద వర్డ్ VS అండ్ V4 వెరీ ఈజీలీ. ఎందుకంటే ఐఎన్జి యాడ్ చేసాం అనుకోండి అది V4 అవుతుంది, అలాగే ఎస్ యాడ్ చేసాం అనుకోండి అది VS అవుతుంది. లెట్ us హ్యావ్ ఎ లుక్. గివ్ అనే వర్డ్ ఉంది. యాక్షన్ అన్నాను కదా, గివ్ ఇవ్వడం యాక్షన్. అది ఈ గివ్ని మనం 5 చేయొచ్చా చూడండి. గివ్, గివ్స్, గేవ్, గివెన్, గివింగ్. ఓకే, గివ్, గివ్స్, గేవ్, గివెన్, గివింగ్ 5 words అయ్యాయి చూడండి. అండ్ దిస్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ వర్డ్ మాత్రమే ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే దాని మీనింగే మిగతా వాటికి కూడా ఉంటుంది. ద సేమ్ మీనింగ్ యూ విల్ గెట్ ఫర్ ఆల్ దీస్ వర్డ్స్ అనమాట. అలాగే సెకండ్ వర్డ్ చూడండి, టేక్ అనే వర్డ్ ఉంది. టేక్ ఇవ్వడం, గివ్ తీసుకోవడము, గివ్ ఇవ్వడము, టేక్ తీసుకోవడం. టేక్, టేక్స్, టుక్, టేకెన్, టేకింగ్. ఇక్కడ చూడండి టేక్ వర్డ్ ఉంది. ఆ టేక్ వర్డ్కి మీరు ఎస్ యాడ్ చేశారనుకోండి అది VS అయింది, వర్బ్ ఎస్. అలాగే టుక్ ఉంది, టేకెన్ ఉంది, టేకింగ్ ఉంది. టేక్కి మీరు ఐఎన్జి యాడ్ చేశారనుకోండి అది టేకింగ్ అవుతుంది. ఓకే, ఈ రిమూవ్ చేసామనుకోండి TAKING, టేకింగ్, అండ్ దట్ వర్డ్ బికమ్స్ వర్బ్ 4 అనమాట, V4 అవుతుంది. ఇంకో వర్డ్ ఉంది చూడండి, గో. గో, గోస్, వెంట్, గాన్, గోయింగ్. ఇక్కడ ఈ వర్డ్ ఉంది. తర్వాత రన్, రన్స్, ర్యాన్, రన్, రన్నింగ్. కొన్ని వర్డ్స్ ఇలా కూడా ఉంటాయి చూడండి, రన్, రన్స్, ర్యాన్, రన్, రన్నింగ్. ఓకే, అలాగే కొన్ని వర్డ్స్ ఇలా ఉంటాయి, ఆస్క్, ఆస్క్స్, ఆస్క్డ్, ఆస్క్డ్, ఆస్కింగ్. ఓకే, ఇక్కడ ఆస్క్డ్, ఆస్క్డ్ 2 words సేమ్ ఉన్నాయి చూడండి. సో ఇవి ఇలాంటి వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వర్డ్స్కి డిఫరెన్స్ ఉంది. దీస్ వర్డ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాము, ఇవేమో రెగ్యులర్ వర్బ్స్ అంటాము. రెగ్యులర్ వర్బ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ కొంచెం తక్కువగా ఉంటాయి.
నేను చెప్పాను కదా వర్బ్స్లో చాలా రకాలుగా ఉంటాయి, బట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ అండ్ యాక్షన్ వర్బ్. ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. రైట్, ఇప్పుడు మీరు యాక్షన్ వర్బ్స్ చూసాం కదా, మరి దీని యూసేజ్ ఏంటో చూద్దాం ఒకసారి. ఎలా యూస్ చేయాలి అంటే టేబుల్ ఉంది, క్లియర్ టేబుల్ ఇక్కడ. యాక్షన్ వర్బ్ ఎప్పుడు మనం రాసినా కూడా ఒక హెల్పింగ్ వర్బ్ హెల్ప్ తీసుకోవాలన్నమాట. ఒక హెల్పింగ్ వర్బ్ హెల్ప్ తీసుకోవాలి. V1 మనకు సబ్జెక్ట్స్ ఎప్పుడు 7 ఉంటాయి. I, O, U, they, he, she, it. ఈ 7 సబ్జెక్ట్స్ కాకుండా వేరే ఉండవు. పర్సన్స్ ఏమో 3 ఉంటారు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అలాగే నెంబర్ వచ్చేసి 2 నెంబర్స్ ఉంటారు, సింగులర్, ప్లూరల్. టెన్స్ వచ్చేసి 3 టెన్సెస్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇవి కాకుండా వేరే ఉండవు. యాక్షన్ వర్బ్ టేబుల్ మీరు చూసినట్టయితే ఈ టేబుల్ కంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండదు. యూ విల్ నాట్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మోర్ దాన్ దిస్. యూ హ్యావ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ టేబుల్ అబౌట్ దిస్ యాక్షన్ వర్బ్స్. ఫస్ట్ V1 చూద్దాం. V1 ఏ సబ్జెక్ట్స్తో మనము యూస్ చేస్తాం? V1 ఏ సబ్జెక్ట్స్తో యూస్ చేస్తాము అంటే యూ కెన్ సీ హియర్ ఆల్ సబ్జెక్ట్స్. ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? I, O, U, they, he, she, it. ఆల్ సబ్జెక్ట్స్ వస్తాయి. కొంతమంది మీకు ఏం చెప్తారు అంటే V1 అనేది he, she, itతో రాదు అని చెప్తారు. V1 అనేది he, she, itతో కూడా వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ దేర్. ఎందుకంటే మీరు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ని చూస్తే మీకు తెలుస్తుంది. పర్సన్స్ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటుంది. నెంబర్ ఉంది, నెంబర్ మనకు సింగులర్ అలాగే ప్లూరల్. టెన్స్ ఏంటి అంటే కొంతమంది మీకు ప్రజెంట్ టెన్స్ అని చెప్తారు. ప్రజెంట్ టెన్స్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఆల్ టెన్సెస్. ఆల్ టెన్సెస్లో యూస్ చేస్తాము, ఎలాగో నేను చెప్తాను. హెల్పింగ్ వర్బ్ ఏం యూస్ చేస్తాం మనము అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చేసి మనకి డో ఫామ్ అలాగే మోడల్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, డో ఫామ్ మోడల్స్ ఉన్నాయి. V1 ఎక్కడెక్కడ వస్తుంది? ఒక V1ని తీసుకుందాం. మీకు ఇక్కడ నేను టేక్ అనే వర్డ్ని తీసుకుందాం. టేక్ అనే వర్డ్ని తీసుకుందాం. హీ, టేక్ ఎక్కడ వస్తుంది అని ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతే ఇక్కడ మోడల్ వర్బ్స్ ఉన్నాయి. డూ, డస్, డిడ్ 3 వర్డ్స్ ఉన్నాయి మై డియర్. మోడల్లో మీరు క్యాన్ తీసుకోండి, హీ క్యాన్ టేక్ అని వస్తుంది కదా, హీ క్యాన్ టేక్. కాబట్టి ఇక్కడ కొంతమంది మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీకు కంప్లీట్గా ఇవ్వకపోవచ్చు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ V1 కెన్ బి యూస్డ్ విత్ ఆల్ సబ్జెక్ట్స్. I, O, U, they, he, she, it వస్తుంది, సింగులర్, ప్లూరల్ వస్తుంది, ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్, అలాగే ఆల్ టెన్సెస్. ఇది అన్ని టెన్సెస్లో ఎక్కడ ఎలా యూజ్ అవుతుందో నేను చెప్తాను చూడండి. హీ చూడండి, హీ ఉంది, హీ కుడ్ టేక్ అన్నాం అనుకోండి, హీ కుడ్ టేక్. హీ కుడ్ టేక్ అనేది పాస్ట్ టెన్స్లో వస్తుంది. కొంతమంది మీకు కెన్ ప్రెజెంట్ టెన్స్ అంటారు, కుడ్ పాస్ట్ టెన్స్ అంటారు. కాదు మై డియర్ ఫ్రెండ్స్, కుడ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఆల్ టెన్సెస్. అన్నిట్లో యూజ్ చేస్తాం మనం. హీ కుడ్ టేక్ అనేది పాస్ట్ టెన్స్ కదా. అలాగే మీరు ఇంకొకటి కూడా రాయొచ్చు ఏంటంటే హీ యూజ్డ్ టు టేక్. హీ యూజ్డ్ టు టేక్ అని రాస్తే అది ఆబ్వియస్లీ పాస్ట్ టెన్స్ అవుతుంది. కాబట్టి V1 అనేది ఆల్ సబ్జెక్ట్స్, ఆల్ టెన్సెస్లో యూజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. రైట్. ద నెక్స్ట్ వన్ VS ఉంది. VS వచ్చేసి మనకి we use with he, she, it. he, she, it తోనే యూజ్ అవుతుంది. అలాగే ఇది థర్డ్ పర్సన్, ఇది మీకు సింగులర్లో యూజ్ అవుతుంది, he, she, it. టెన్సెస్ వచ్చేసి ఎప్పుడు కూడా ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అలాగే VSకి మీరు హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలి అంటే యూ నీడ్ నాట్ టేక్ ఎనీ హెల్పింగ్ వర్బ్. అక్కడ హెల్పింగ్ వర్బ్ హెల్ప్ అవసరం లేదనమాట, అంటే VS రాస్తున్నప్పుడు. దెన్ V2 చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. V2 ఏ సబ్జెక్ట్స్తో యూజ్ అవుతుంది అంటే ఆల్ సబ్జెక్ట్స్ వై యూస్. ఆల్ సబ్జెక్ట్స్ మనం యూజ్ చేస్తాము. ఆల్ వెన్ వీ హ్యావ్ ఆల్ సబ్జెక్ట్స్ దెన్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ ఫస్ట్, సెకండ్, థర్డ్. నెంబర్ వచ్చేసి సింగులర్, ప్లూరల్.
ఇది ఏ టెన్స్లో యూజ్ అవుతుంది? దిస్ ఇండికేట్స్ ఆల్వేస్ సింపుల్ పాస్ట్ టెన్స్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లోనే వస్తుంది. డూ వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ హెల్పింగ్ వర్బ్ హియర్ టు రైట్ ఎ సెంటెన్స్ విత్ V2? V2తో సెంటెన్స్ రాయడానికి మనం ఏమైనా హెల్ప్ తీసుకుంటామా అంటే వీ డోంట్ టేక్ ఎనీ హెల్ప్. మనకు వీ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్ టు రైట్ ఎ సెంటెన్స్ విత్ V2. V2తో సెంటెన్స్ రాయడానికి మనకు అవసరం లేదు, కానీ సబ్జెక్ట్స్ మాత్రం అన్నీ తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఆల్ ద సబ్జెక్ట్స్. వెన్ ఎవర్ యూ సీ ఆల్ ద సబ్జెక్ట్స్, మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ పర్సన్ ఉంటుంది, అలాగే సింగులర్ ప్లూరల్ ఉంటుంది, అలాగే మనకి సరే ఓకే. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆల్ సబ్జెక్ట్స్ అన్ని ఉన్నాయో మనకు పర్సన్స్ ఆల్ ఉంటారు, అలాగే నంబర్స్ కూడా ఆల్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు V3 చూద్దాం. కొంతమంది మీకు ఏం చెప్తారంటే V3 మనము పాస్ట్ టెన్స్లోనే యూజ్ చేస్తాము అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ సబ్జెక్ట్స్ వస్తాయి ఇక్కడ. ఆల్ సబ్జెక్ట్స్ all subjects. When you see all subjects, then first, second, third. When we have first, second, third, then obviously we have singular and plural. ఇక్కడ టెన్స్ ఎవరైనా చెప్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, వీ కెన్ యూజ్ ఆల్ టెన్సెస్. ఓకే, మీరు వర్బ్ 3 సెంటెన్స్ రాయాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ హ్యావ్ ఫామ్. హ్యావ్ ఫామ్ హెల్ప్ తీసుకోవాలి. హ్యావ్ ఫామ్ లేకుండా మనము సెంటెన్స్ రాయడం కుదరదు. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ టేకెన్ అన్నాం. ఐ హ్యావ్ టేకెన్, టేకెన్ అన్నది V3 కదా, ఐ హ్యావ్ టేకెన్ అన్నాం. నేను ఇక్కడ ఆల్ టెన్సెస్ అని రాశాను. చూడండి, ఐ టేకెన్ అని ఎప్పుడు రాదు, ఐ టేకెన్ అనేది రాయము, ఐ హ్యావ్ టేకెన్ అన్నాం. ఐ హ్యావ్ టేకెన్, ఐ హ్యాడ్ టేకెన్ అని రాసాం అనుకోండి, పాస్ట్ టెన్స్ అవుతుంది, ఎందుకంటే ఆల్ టెన్సెస్ అని రాశాను కాబట్టి. అండ్ మీరు ఇదే సెంటెన్స్ని ఐ విల్ హ్యావ్ అని రాశారనుకోండి, ఐ విల్ హ్యావ్ అని రాస్తే అది మనకి ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. చూడండి, టేకెన్ అనే వర్డే, టేకెన్, ఐ హ్యావ్ టేకెన్ అంటే ప్రజెంట్ టెన్స్, ఐ హ్యాడ్ టేకెన్ అంటే పాస్ట్ టెన్స్, ఐ విల్ హ్యావ్ టేకెన్ అంటే అది ఫ్యూచర్ టెన్స్. సో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ వస్తుంది. నా V4 చూద్దాం మై డియర్. V4 కూడా ఆల్ సబ్జెక్ట్స్, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్, దెన్ సింగులర్, ప్లూరల్, దెన్ దిస్ ఈజ్ ఆల్సో ఆల్ టెన్సెస్. Then obviously you have to take the help of B form. B form help తీసుకోవాలి. మీకు B form లేకపోతే మనము సెంటెన్సెస్ రాయలేము. నేను ఇక్కడ ఆల్ టెన్సెస్ అని రాశాను మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఐ యామ్ టేకింగ్ అన్నాను. ఐఎమ్ టేకింగ్ అంటే ఇది ప్రజెంట్ టెన్స్. అలాగే ఐ వాజ్ అని రాశాను అనుకోండి, ఐ వాజ్ టేకింగ్, సేమ్ సెంటెన్స్, పాస్ట్ టెన్స్. అలాగే ఐ విల్ బి టేకింగ్ అన్నాను, ఫ్యూచర్ టెన్స్. టేకింగ్ అనే వర్డే కదా, V4 కదా. సో ఆ V4ని నేను అన్ని టెన్సెస్లో యూజ్ చేశాను కదా. కాబట్టి ఎక్కడైతే మీరు ఆల్ టెన్సెస్, ఆల్ సబ్జెక్ట్స్ అని చూసారో, ఆల్ సబ్జెక్ట్స్, అలాగే ఆల్ టెన్సెస్ అని చూసారో, ఓన్లీ టెన్సెస్ మనకి 2 వర్బ్స్కే ఉంటాయి యాక్షన్ వర్బ్స్లో. వర్బ్ వర్బ్ 2కి మాత్రమే టెన్సెస్ ఉంటాయి, మిగతా వాటికి టెన్సెస్ ఉంటాయి. దేర్ ఆర్ నో టెన్సెస్ ఫర్ దిస్ వర్బ్ 1, వర్బ్ 3, వర్బ్ 4. యూ కెన్ యూజ్ దీస్ యాక్షన్ వర్బ్స్ ఇన్ ఆల్ ద టెన్సెస్. ఓకే, ప్రజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేయొచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, యాక్షన్ వర్బ్స్ టేబుల్ అనగానే ఇది క్లియర్ ఎగ్జాంపుల్, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇది ఇంతకంటే ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు, అండ్ ఉండదు కూడా యాక్చువల్గా. దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ యాక్షన్ వర్బ్స్. ఇది చూసి అర్థం చేసుకొని మనం దీన్ని ఫాలో అవుతూ సెంటెన్సెస్ రాసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే, రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ వస్తుంది. మనం సెంటెన్సెస్ స్టార్ట్ చేయలేదు. సెంటెన్సెస్ ఎందుకంటే మనకు హెల్పింగ్ వర్బ్స్తో సెంటెన్సెస్ ఉంటాయి, మనకు యాక్షన్ వర్బ్స్తో కూడా ఉంటాయి,
హెల్పింగ్ వర్బ్స్ హెల్ప్ చేస్తాయి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ వీ హ్యావ్ టు రైట్ ద సెంటెన్సెస్. హెల్పింగ్ వర్బ్స్, యాక్షన్ వర్బ్స్ కంపల్సరీ వస్తాయి అన్నమాట సెంటెన్స్లో. ఓకే, సమ్టైమ్స్ helping verbs will be missing, sometimes action verbs will be missing, బట్ వర్బ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. అందుకనే వర్బ్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి మనం. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ అండ్ కీప్ వాచింగ్ అవర్ క్లాసెస్. If you want to learn English, if you want to develop your English. Thanks a lot. All the best. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.